భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 వసంతాలు పూర్తి చేసుకున్నప్పటికీ న్యాయ వ్యవస్థకి సామాన్య ప్రజానీకానికి మధ్యలో అంతరం పెరుగుతూనే ఉంది. దీనిని తొలగించి వారధిగా నిలిచింది సిఎల్ఎన్ఎస్ అంకుర సంస్థ. పేదలకు ₹1 న్యాయం అందించేలా సంస్థ ముందుకొచ్చింది. విద్యార్థులు, ప్రజలు, న్యాయవాదులు, అఫీషియల్స్ అందరినీ ఒకే వేదికకు తీసుకొచ్చి సత్వర న్యాయం జరిగేలా కృషి చేస్తోంది. ఇంతకీ ₹1 న్యాయం ఎలా సాధ్యమవుతుంది? దీని ద్వారా ప్రజలకు ఎలాంటి లాభాలు ఉండనున్నాయి? మరిన్ని విషయాలను మనకు తెలియజేస్తున్నారు సిఎల్ఎన్ఎస్ సంస్థ వ్యవస్థాపకుడు ఆదర్శ. ₹1కి కనీసం టీ కూడా దొరకట్లేదు మార్కెట్లో, కానీ ₹1కే న్యాయం అందించేందుకు ముందుకొచ్చింది ఒక అంకుర సంస్థ. సిఎల్ఎన్ఎస్ అనే సంస్థ ₹1కే న్యాయం అందిస్తుంది. ఇంతకీ ₹1కి న్యాయం ఎలా సాధ్యమవుతుంది? దానికి సంబంధించి మరిన్ని వివరాలు మనతో పాటు ఆదర్శ్ ఉన్నారు, ఆ అంకుర సంస్థ వ్యవస్థాపకులు. ఆదర్శ్ గారు, ఇంతకీ సిఎల్ఎన్ఎస్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఈ ₹1తో న్యాయం ఎలా సాధ్యమవుతుంది? సామాన్య ప్రజానికానికి సైతం ₹1తో న్యాయం అందించాలని మేము ముందుకు తీసుకొచ్చిన ఒక విప్లవాత్మకమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నుంచి ఎవరైతే మారుమూల పట్టణ గ్రామాల నుంచి ఉన్న ప్రజలకైనా సరే వాళ్ళ చేతిలో ఉన్న ఒక మొబైల్ ₹1తో కూడా న్యాయం అందించాలనేదే మా సిఎల్ఎన్ఎస్ యొక్క మొదటి ఉద్దేశం. ఇంతకీ ఈ సిఎల్ఎన్ఎస్లో ఎవరెవరు భాగస్వామ్యులు అవుతారు? అసలు న్యాయాన్ని అందించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందులో న్యాయం అందించడానికి దీన్ని 4 విభాగాలుగా గుర్తించాము. మొదటిది స్టూడెంట్స్, రెండవది సామాన్య ప్రజానికం, మూడవది అఫీషియల్స్, 4వది అడ్వకేట్స్. 4 పద్ధతులను మేము స్ట్రీమ్ లైన్ పద్ధతి ద్వారా టెక్నాలజీ ఇంటిగ్రేషన్తో సిఎల్ఎన్ఎస్ అనే ఒక ప్లాట్ఫామ్లో పెట్టాము. ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏ విధమైనటువంటి సర్వీసెస్ అయినా మీరు ₹1తో అవైల్ చేయొచ్చు. భారతదేశంలో ఈ ₹1తో కూడా న్యాయం జరగగలదు అనే నమ్మకాన్ని సిఎల్ఎన్ఎస్ మీకు ఇవ్వగలదు. ₹1 నుంచి న్యాయం మొదలవుతుందో ఆ రోజు నుంచే సిఎల్ఎన్ఎస్ మీకు వెన్నుతట్టి మీకు మీ ముందు నిలబడగలదు. ఆ ₹1తోనే మీకు మార్పు అనేది అక్కడి నుంచే మొదలవుతుంది. న్యాయం అనేది ఎక్కడికి వెళ్ళి అడగాలి, ఎవరిని అడగాలి, ఎందుకు అడగాలి, దానికి ఖర్చు ఎంత అవుతుంది, ఇలాంటి విషయాల ద్వారా అక్కడికి ఆ న్యాయం అనేది ఆగిపోతూ ఉంటుంది. ఈ యొక్క భయాన్ని దాటి ముందు వేసే మా ప్రయత్నమే ఈ అడుగు. దీనికి మేము ఏం చేస్తున్నామంటే, మీరు ఇచ్చే ప్లాట్ఫామ్ నుంచి మొదలుకొని మీరు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి కేసుతో సహా అక్కడి వరకు మేము మీ ముందుండి కేసు అంతా చూసుకుంటూ ఉంటాము. అంటే మీ ప్రోగ్రెస్ అంతా మేము చూసుకుంటూ ఉంటాము. ఈ నాంది అనే మార్పు అనేది నా దగ్గర నుంచే జరగాలని మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్ట్ సిఎల్ఎన్ఎస్ ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది న్యాయాన్ని పొందారు? ఎంతమందికి న్యాయాన్ని అందించాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు? సిఎల్ఎన్ఎస్ అనేది భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని యొక్క ఒక రైట్, ఒక గుర్తింపుగా మేము భావించాలనుకుంటున్నాము. భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇది జరగాలనుకుంటున్నాము. ఇప్పటి వరకు సుమారుగా 3000 పైచిలకు మందికి కూడా మేము దీని ద్వారా న్యాయ సేవలు అందించాము. అంటే ఎట్లా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎట్లా? వెబ్సైటా లేదంటే ఫోన్ నెంబరా? ఎట్లా కాంటాక్ట్ కావాలి? సిఎల్ఎన్ఎస్ నుంచి మాకు సపరేట్గా యాప్ ఉంది. ఆ CLNS.in అనే ఒక వెబ్సైట్ కూడా ఉంది. మీరు దాన్ని విజిట్ చేసినట్టయితే మీకు దాని నుంచి వచ్చి అవైల్ చేసే సర్వీసెస్ అన్ని అందులో మీకు లిస్ట్ ప్రకారంగా అన్నీ ఉంటాయి. మీరు అందులో ఉన్న సర్వీసెస్ని మీరు అవైల్ చేసుకోవచ్చు. ఈ సిఎల్ఎన్ఎస్ ద్వారా ఎటువంటి సేవలు, అంటే లీగల్గా ఎటువంటి సేవల్ని మీరు అందిస్తారు? ఏ రకాల సేవలను అందిస్తారు? లీగల్గా ఉన్న ప్రతి ఒక్క సేవను మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. సివిల్ కానివ్వండి, క్రిమినల్ కానివ్వండి, మీకు ఎటువంటి న్యాయపరమైన ఏ సేవలు ఉన్నా సరే మీరు సిఎల్ఎన్ఎస్ నుంచి అవైల్ చేసుకోవచ్చు. సిఎల్ఎన్ఎస్ అంతిమ లక్ష్యం ఏంటి? ఈ యాప్లో ఏ అప్లికేషన్స్ ఉంటాయి? అసలు సిఎల్ఎన్ఎస్ని మేము 3 స్టేజ్లుగా విభజించాము. ఫస్ట్ ఇది ఇప్పుడు మేము అందించే సర్వీసెస్ అన్నీ ఒకటి. దీని నుంచి లీగల్ మైక్రోసాఫ్ట్ అనేది ఒకటి. మూడవది లీగల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్ట్ అవ్వబోతుంది. ఇప్పుడున్న సర్వీసెస్ ప్రాజెక్ట్ కూడా భారతదేశంలోనే ఫస్ట్ ప్రాజెక్ట్. అండ్ మేము దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను జోడించి ప్రజలు కానివ్వండి వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గరికి వచ్చి ఒక డాక్యుమెంట్ కానీ లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ కేసుకు సంబంధించిన వివరాలు కానీ లేకపోతే మీ కేసుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ప్రతిదీ చెప్పగలుగుతుంది. మీ కోర్టు కేసులకి ఖర్చు ఎంత అవుతుంది, మీరు ఎవరిని సంప్రదించాలి, ఎవరిని సంప్రదించకూడదు, మీరు కోర్టు ప్రొసీడింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయనేది ప్రతిదీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు భాగం వహిస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము UN వరకు కూడా తీసుకెళ్తున్నాము. యునైటెడ్ నేషన్స్ నుంచి రికగ్నేషన్ తీసుకుంటున్నాము. 54 దేశాల నుంచి అప్రూవల్ కోసం కూడా మేము మా ముమ్మర ప్రయత్నాలు మేము చేస్తున్నాము. 6 నుంచి 8 నెలల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మీరు కళ్ళ ముందు చూడగలుగుతారు. ఓకే, ఈ సిఎల్ఎన్ఎస్తో ₹1కే న్యాయం అందిస్తామని మీరు అంటున్నారు. ఇంతకీ దీన్ని వాదించేటువంటి లాయర్లకు కావచ్చు, వచ్చేటువంటి బాధితులకు కావచ్చు, వాళ్ళ దగ్గర ఏమైనా ఫీజు ఇంకా అడిషనల్గా ఏమైనా
ఏమైనా ఫీజు తీసుకుంటారా, లాయర్లకు ఏమైనా ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందా, అసలు ఎట్లా ఈ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అసలు? ఒక సామాన్య ప్రజానికి ఒక రూపాయి పెట్టుకొని మా దగ్గరకు వచ్చారనుకోండి, మేము ముందు ఆ ధైర్యాన్ని ఇచ్చిన తర్వాత కేసు ట్రాకింగ్ కానివ్వండి, లేకపోతే కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్కి సంబంధించిన విషయాలన్నిటినీ మీకు ఒక పోర్టల్లో ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ పోర్టల్లో మీకు కావాల్సిన ప్రతిదీ ఆ పోర్టల్లో ఉంటుంది. దాని నుంచి మీరు ఒక అడ్వకేట్ని డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు, అడ్వకేట్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అడ్వకేట్కి కానీ క్లయింట్కి కానీ ఆ పోర్టల్లో సంబంధించిన 2 క్లయింట్ కమ్యూనికేషన్ విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల నుంచి మీరు కేసుని యాక్సెస్ చేసుకున్న తర్వాత అడ్వకేట్కి ఏదైతే మీరు కావాల్సిన లోడ్ అంతా ఏదైతే ఉంటుందో ఆ లోడ్ అంతా ప్లాట్ఫామ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. స్టార్టప్ని నడిపిస్తూనే మరొక వైపు క్రీడల్ని కూడా బాగా ఆస్వాదిస్తున్నట్టున్నారు. ఫుట్బాల్లో కూడా చాలా ప్రావీణ్యం సంపాదించారు కదా. జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి ఎన్ని మెడల్స్ మీరు అందుకున్నారు? దాదాపు 15 నుంచి 20 కంటే ఎక్కువ జాతీయ స్థాయిలో మెడల్స్ సంపాదించాను. 2018 నుంచి నేను ఇంటర్నేషనల్ స్థాయి ఆటగాడిగా ఉన్నాను. 5 ఇంటర్నేషనల్స్ ఆడాను, 2 వరల్డ్ కప్స్, అదేవిధంగా ఏషియన్ గేమ్స్ కూడా ఇండియా నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ₹1 న్యాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మీరేం చెప్పాలనుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన న్యాయపరమైన విషయాల్లో చాలా వరకు ప్రైమరీగా మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడమే మనకు భయాన్ని క్రియేట్ చేస్తుంది. మనం ఎంత చదువుకున్న వాళ్ళమైనా సరే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ చదువుకునే వాళ్ళం అనిపించే విషయాలు ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ లీగల్ విషయాలు. ఎందుకంటే మనకు అక్కడ కావాల్సినంత ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి, సో మన ఇన్ఫర్మేషన్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. ఈ ప్లాట్ఫామ్ నుంచి మీరు భయపడకుండా మీ ముందడుగు వేయడానికి మీ ఇచ్చే ప్రైమరీ యాక్సెస్ జస్ట్ ఈ ₹1. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు లీగల్ కేసులను ఎదుర్కొంటున్నారా, న్యాయ సమస్యల్లో చిక్కుకున్నారా? అయితే మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. కేవలం ₹1 చెల్లించి CLNSని సంప్రదిస్తే సత్వరమే న్యాయం జరుగుతుందని ఆదర్శ్ భరోసా ఇస్తున్నారు. కెమెరామెన్ మల్లికార్జున్తో శ్రీనివాస్, ETV న్యూస్.